విలేకరుల సమావేశం నిర్వహించడానికి కారణం రేపు ఉదయం 9 గంటలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గవర్నర్ రామచంద్రరావు గారు ఇందూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. వారు రేపు ఉదయం 9 గంటలకు ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర వారిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వారు నిజామాబాద్ పట్టణం మీదుగా కంఠేశ్వర మందిర్ దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బైక్ ర్యాలీతో శ్రీరామ గార్డెన్లో బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల విస్తృత ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వారు దాని తర్వాత జిల్లా పార్టీ ఆఫీస్లో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఇది వారి యొక్క కార్యక్రమం. నేను ఇందూరు పట్టణంలో ఉన్న మీడియా మిత్రుల ద్వారా ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడికి రేపు ఎవరికైతే ఆహ్వానాలు అందాయో ప్రతి ఒక్కరు కూడా అట్టి సమావేశాన్ని వారి యొక్క ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని మేము బతికించుకుంటామని చెప్పి కార్యకర్తలంతా వందల వేల సంఖ్యలో రావడం జరుగుతుంది. అన్నిటికన్నా పెద్దగా ఇందూరు మొదటి నుంచి కూడా ఇందూరు అడ్డ అంటే కాషాయ అడ్డ అని చెప్పి ఇందూరు గడ్డ కాషాయ అడ్డ ఉంది. నరేంద్ర మోడీ గారి సమావేశం కానీ, మొన్న అమిత్ షా గారి సమావేశం కానీ, మొన్న మనం ఏ ర్యాలీలు తీసినా కానీ ఈ జిల్లాలో మనకున్న వాతావరణం చాలా మంచి వాతావరణం ఉందని చెప్పి రేపటి సమావేశం కూడా అదే విజయవంతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు పెద్ద నాయకులందరి సహకారంతో అటు జిల్లా పరిషత్ మీద, ఇటు మున్సిపల్ అండ్ కార్పొరేషన్ మీద అన్నిటి మీద కూడా కాషాయ జెండా ఎగిరేసినందుకు రేపటి సమావేశం ఒక ప్రతీకగా ఉండాలని వాళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ, ఈ సమావేశం సందర్భంగా 2 విషయాలు స్పష్టంగా చెప్తున్నాం. ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రోడ్ల మీదకి వచ్చి ఓట్ చోరీ అంటున్నారు. గద్దె దిగురి అని అంటారు. ప్రజలు వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. నేను ఇవాళ అడుగుతున్నాను కాంగ్రెస్ వాళ్ళకు, ఏ ఓట్లయితే అసెంబ్లీలో పడ్డాయో, ఏ ఓట్లతోనైతే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కూర్చున్నావో ఆ ఓటు తప్ప వేరే ఓటు ఏదైనా పెరిగిందా? మరి నువ్వు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చొని నువ్వు రోజు బీజేపీని కానీ నరేంద్ర మోడీని తిడుతున్నావు అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీద పడుతుంది అన్నట్టు మీ యొక్క కార్యక్రమం ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వల్ల నేను ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దయచేసి విలేకరులు వచ్చిన నేను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేను ఇవాళ స్పష్టంగా కూడా చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీరు ఇప్పుడు ఏదైతే ఓట్ చోరీ పేరు మీద ప్రయత్నం చేస్తున్నారో, నిజంగా నైతికంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రండి, ప్రజలకు మీకు తీర్పిస్తారు. ఇక్కడ ఓట్ చోరీ ఎవరు చేసినో బయటపడుతుంది. ఆ రోజు గ్లోబల్ ప్రచారం చేసి బీజేపీ ఓడిపోతుందని చెప్పి అంతవరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ నాయకుడు ఒక్క నాయకుడు కూడా పోరాటం చేయకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో లోపాయికరంగా ఒప్పందాలు పెట్టుకొని మీరు ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా టీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన మీద పోటీ చేసిందో, ఆ పోరాటం చేసిందో ఆ పోరాట ఫలితమే ప్రజలు టీఆర్ఎస్ను వద్దు అనుకున్నారు. అప్పుడు గ్లోబల్ ప్రచారం చేసి బీజేపీకి పడాల్సిన పంట, ఎందుకంటే దున్నింది మేము, నాటు పోసింది మేము, నాట్లేసింది మేము, మందు తల్లింది మేము, పొట్టకి తీసుకొచ్చిన తర్వాత నువ్వు బీజేపీ దగ్గరికి అధికారానికి ఇచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి 42 జూటా వాగ్దానాలు చేసి 6 గ్యారెంటీల పేరు మీద మీరు ప్రజల దగ్గర ఓట్లు చోరీ చేశారు. మీరు వల్ల బీజేపీ మీద విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయము. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. మీరు
నేను ఇవాళ అడుగుతున్నాను, ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ మాట్లాడుతున్నది? పార్లమెంట్ ఎలక్షన్ వస్తే ఈ తెలంగాణలో 8 సీట్లు మీకు ఇచ్చిర్రు, మరి 8 దగ్గర మీరు ఎట్లా గెలిచిర్రు అని నేను అడుగుతున్నాను. ఇవాళ అసెంబ్లీలో అదే పరిస్థితి, పార్లమెంట్లో అదే పరిస్థితి. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. రెండో మాట మాట్లాడుతున్నారు ఏంటంటే, ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అన్నారు. గత సుమారు 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో సర్పంచులు లేరు. దగ్గర 13 నెలల నుంచి ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ లేరు. ఎవరైతే సెక్రటరీలో స్పెషల్ ఆఫీసర్లు ఉన్న దగ్గర వాళ్ళు జీతాలు జోలకే జీతాలు తీసి ఖర్చు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే స్థానిక సంస్థలు ఇవాళ మంచుకున్నాయంటే, ఏదన్నా బాగుపడుతుందంటే ఒక మోరో లేకపోతే ఒక నల్లనో ఒక లైటో ఒక రోడ్డో గ్రామాల్లో కనీసం పని జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ 6 నెలల నుంచి మున్సిపాలిటీలో ఎవరు అధికారంలో లేరు. ఉన్న కమిషనర్లు ఇలా మాటింటలేరు, నిజాయితీగా పనిచేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేయించే బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఇవాళ ఏది కూడా కుంటుపడ్డది. ఇవాళ ఇంత కాంగ్రెస్ పార్టీ బీసీల మీద కపట ప్రేమ నటిస్తూ ఇస్తే నిన్న ఓడిపోయే ఉపరాష్ట్రపతి పదవి కూడా బీసీలకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో 21 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు సిడిపి ఫండ్ ఇవ్వలేని ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా కనీసం 3 కోట్లు 5 కోట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రాలేదు. అంటే 6 గ్యారెంటీలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఇదంతా కూడా బీసీ 42%. ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. అది పూర్తిగా తప్పుల తడక, మనమన్నది కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆ రిపోర్ట్ని చింపేసడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్షాన, బీసీ పక్షపాతి. ఎందుకంటే మీరు ఏదైతే మైనార్టీల కోసము 10% దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది కేవలము ఒకప్పుడు 52% ఉన్న బీసీలు ఈరోజు 56% అని చూపెడుతున్నారు. మరి 10% మైనార్టీ బీసీలు అంటున్నారు. అంటే తగ్గిపోయినరా బీసీలు? ఇదంతా కూడా తప్పుల తడక, ఖాళీ డైవర్షన్ కోసం. సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అన్ని సర్వేలు చూపెడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఏది అర్థం కాక ఇవన్నీ కూడా ఆయన ఏదైతే బీసీ రిజర్వేషన్ విషయం కానీ, ఓట్ చోర్ కానీ, ఎరువులది కానీ ఇవన్నీ కూడా ముందరికి తీసుకొస్తా ఉన్నాడు. 42% రిజర్వేషన్ మీరైతే 52 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రధానమంత్రి బీసీని చేయలేదు. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలనలో బీసీ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్గా గిరిజన మహిళ, ఎస్సీ నాయకుడు, ప్రెసిడెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఇక ఓట్ చోర్ విషయానికి వస్తే, ఓట్ చోర్ ఉంటే తెలంగాణలో, హర్యానాలో, హిమాచల్లో, కర్ణాటకలో ప్రభుత్వం మీరు వచ్చేదా అని అడుగుతా ఉన్నాను. ఓట్ చోర్ భారతీయ జనతా పార్టీ కాదు. గాంధీ పేరుని చోర్ చేసింది మీరు అసలైన గాంధీలా నేను అడుగుతా ఉన్నా. మీరు పార్సీల, హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల, భారతీయులకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. గాంధీ పేరు చోర్ చేసిన వాళ్ళు మీరు. చోరీ చేయడం అనేది మీకు అది ముందు నుంచి అలవాటు. ఇక ఎరువుల విషయానికి వస్తే ఈరోజు కూడా పేపర్లో చూసినాం.
ఇంకో దిక్కు డైవర్ట్ చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్. వచ్చిన ఎరువుని కాంగ్రెస్ వాళ్ళే అమ్ముకుంటున్నారు, ఇంకో దిక్కు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు 11 సంవత్సరాల పరిపాలనలో ఎదుగుదలను చూసి ఈ ఓట్ చోర్ అనేది అంతర్జాతీయ వేదిక ద్వారా ఇది జరుగుతూ ఉంది. దానికి మూలకారకుడు రాహుల్ గాంధీ. భారతీయ జనతా పార్టీ భారతదేశం ఎదుగుదలని చూసి తట్టుకోలేక ఇదంతా ఒక కుట్ర. మార్వాడి గో బ్యాక్ ఇది ఒక నినాదం తీస్తూ ఉంది. అంటే హిందువులని విడదీయడానికి ఇది ఒక కుట్ర, హిందువులను డివైడ్ చేయడానికి ఒక కుట్ర, మైనార్టీలకు ముస్లింలకు సంతుష్టపరచడానికి ఇవన్నీ కూడా ఒక గేమ్లు. కనుక ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల సర్వేలో కాంగ్రెస్ తప్పకుండా ఓడిపోతుంది అని సర్వేలు చెప్తా ఉన్నాయి. జిల్లా పరిషత్లు కానీ అన్ని ఎలక్షన్ మున్సిపల్ కార్పొరేషన్లలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. దాంట్లో భాగంగా నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేపు రావడం జరుగుతూ ఉంది. ఎంపీ అరవింద్ ధర్మపురి గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో నూతన ఉత్సాహానికి నింపడానికి రాష్ట్ర అధ్యక్షుడు రావడం జరుగుతూ ఉంది. కనుక మీడియా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు ఎట్లాగానే మేము మీడియా కవర్ చేస్తామో ఇది చేసినా చేసుకున్నా నడుస్తుంది. దయచేసి దీన్ని కూడా ఇంపార్టెంట్గా తీసుకోండి. మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈరోజు న్యూస్ కూడా హైలైట్ చేయవలసిందిగా రేపు ఎట్లన్నా కానీ తప్పకుండా చేస్తారు. ఈనాటి న్యూస్ కూడా మీరు వైరల్ చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై. ఏదైతే చాలామంది ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఓటు చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఓటు చోరీ జరిగిందని మీకు నమ్మకం ఉంటే మానల మోహన్ రెడ్డి నీ మానాలకు వస్తాం, నీ మానాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో ఎన్ని దొంగ ఓట్లు చేయించిండ్రు, ఎంత ఓటు చోరీ జరిగిందో నిరూపించు. లేకుంటే నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా తప్పుడు మాటలు, జూటా మాటలు అని నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పు. లేదంటే పిసిసి ప్రెసిడెంట్ కూడా రోజు పత్రికల్లో ఓటు చోరీ దాని గురించి కార్యక్రమం తీసుకుంటా అంటున్నాడు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీ డివిజన్ ఏదైతే ఉందో వినాయక్ నగర్లో నీ ఇల్లు ఉంటుంది, లేకుంటే నీ సొంత గ్రామం రాహత్ నగర్ ఉన్నది, అక్కడికైనా వస్తాం, ఇక్కడికైనా వస్తాం. నీకు దమ్ముంటే నిరూపించు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ దొంగోట్లు చేపించి దొంగోట్లు లోపించిండ్రో, ఎక్కడ ఓటు చోటు జరిగిందో నిరూపించు. లేకుంటే నువ్వు చెప్పేది అన్నీ కూడా తప్పుడు మాటలు, తప్పుడు నువ్వు చెప్పేటువంటి తప్పుడు విషయాలు అనేటువంటి విషయాన్ని ప్రజలు నమ్ముతా ఉన్నారు. లేకుంటే నువ్వు నిరూపించు. కానీ ఇలా ఓటు చోరీ అనేటువంటి విషయం ఎక్కడికి వచ్చిందో మనమందరం కూడా అర్థం చేసుకోవాలా. ఈ పత్రిక కూడా ప్రపంచానికి తెలియజేయాలా, ఈ మీడియా కూడా ప్రపంచానికి తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీకి దేశంలో భవిష్యత్తు లేదనేటువంటి విషయాన్ని ఆలోచించి ఏం చేద్దామంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ రూపొందించినటువంటి ఒక ఎజెండాని ఈ దేశంలో అమలు చేస్తున్నది రాహుల్ గాంధీ గారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాని అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఎన్నికలు సక్రమంగా జరగలేదు. ఎన్నికలు జరగలేదు కాబట్టి ఎన్నికలు అక్రమాలు జరిగినాయి, మమ్మల్ని ఓటు వేయనీయలేదు, మా ఓట్లని వేరే దగ్గరికి పోయినాయని చెప్పేసి ఏదో ఒక ప్రపగండ చేసి అక్కడ బంగ్లాదేశ్లో ఏ రకంగా అయితే అల్లకలను సృష్టించి అక్కడ వాళ్ళ సక్సెస్ అయినరో ఆ సక్సెస్ ఎజెండాని భారతదేశంలో కూడా అమలు చేయాలనేటువంటి పన్నాగంలో భాగమే ఈ కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఇలా పాకిస్తాన్ టీవీలు చూడండి, పాకిస్తాన్ పేపర్లు చూడండి, బంగ్లాదేశ్ టీవీలు చూడండి, బంగ్లాదేశ్ పేపర్లు చూడండి, ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ గురించి చర్చించుకుంటా ఉన్నారు. అరే రాహుల్ గాంధీ మోడీ గారిని ఇట్లా అంటా ఉన్నాడు, ఇది భారతదేశంలో జరిగిందని చెప్పేసి
అక్కడ నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏదైతే జాతీయవాద వ్యతిరేక పత్రికలు, జాతీయవాద వ్యతిరేక ఛానల్స్ ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఓటు చోరీ జరగలేనటువంటి విషయం యావత్ దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారి ఉన్న నమ్మకంతో ఈ దేశం 2014 కంటే ముందు ఎట్లుండే, 2014 తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందింది, సంక్షేమం అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుండు, ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం ఏ రకంగా అభివృద్ధి పనులు పయనించింది, ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎట్లా వచ్చింది, రేపు మోడీ గారి దేశాన్ని పరిపాలించడం వల్లనే మనమందరం కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత నిర్భయంగా ఉండగలుగుతున్నాం. రేపు భావితరాలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలన్నా, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ నాయకత్వం అవసరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరం అని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు. గత 11 సంవత్సరాలు కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా పోయినారు. మీరు చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా తెలంగాణలో, కర్ణాటకలో వచ్చిండ్రు. ఈ 2 రాష్ట్రాలు కూడా త్వరలోనే కూడా ఇవి కూడా పోతాయి. మీరు చేసే దుష్ప్రచారాన్ని ఈ దేశంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు ఎదురు చెప్తున్నాను. లేకుంటే రండి, ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తాలో గాంధీ చౌకుల్లో నిరూపించండి. దొంగోట్లు మీరే ఎంచుకుంటారో మేమే ఎంచుకుంటారో అప్పుడు తెలుస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.